వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. గత 5 నెలలను ఒకసారి పరిశీలిస్తే మెగా హీరోలు నటించిన సినిమాలు 5 ప్రేక్షకుల ముందుకి వరుసగా ప్రతి నెలలో ఒకటి చొప్పున రిలీజ్ అయ్యాయి. కాగా ఆ సినిమాలలో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాలు 2 అవ్వగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన సినిమాలు 3. మొత్తం మీద 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో, అవి టోటల్ గా ఎంతవరకు కలెక్ట్ చేశాయో ఓ లుక్ వేద్దాం పదండి. మొదటగా డిసెంబర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ధృవ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా మొత్తం మీద 56 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దక్కించుకోగా టోటల్ రన్ లో 58.5 కోట్ల షేర్ వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక జనవరిలో మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ చేసిన ఖైదీ నెంబర్ 150 బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా సినిమా మొత్తం మీద 94 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా టోటల్ రన్ లో 104.5 కోట్ల షేర్ వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక ఫిబ్రవరి నెలలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవ్వగా ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకొని టోటల్ గా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా మొత్తం మీద 24 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా టోటల్ రన్ లో కేవలం 15 కోట్ల వరకే కలెక్ట్ చేసి 9 కోట్ల నష్టాన్ని మిగిలించింది. దాంతో డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా. ఇక మార్చిలో రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు భారీ అంచనాల నడుమ 24న రిలీజ్ అవ్వగా పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు తొలి వీకెండ్ లో కురిపించింది. కానీ అనుకోకుండా తర్వాత స్లో అయిన కాటమరాయుడు టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 87 కోట్లను అందుకోలేక 72 కోట్ల దగ్గరే ఆగిపోయి ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇక రీసెంట్ గా ఏప్రిల్ లో రిలీజ్ అయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ సినిమా తొలి ఆటకే హిస్టారికల్ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర తేరుకోలేకపోయింది. ఈ సినిమా మొత్తం మీద 21.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ఇప్పుడు పట్టుమని 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో ఈ సినిమా ట్రిపుల్ డిజాస్టర్ అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవి గత 5 నెలలుగా మెగా హీరోలు నటించిన సినిమాలు, వాటి రిజల్ట్లు. ఈ ఇయర్ జూన్ లో కానీ జూలైలో కానీ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా, సెప్టెంబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న కొత్త సినిమా, ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కానున్నాయి. మరి వాటి రిజల్ట్ ఎలా ఉంటాయో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.